చాలా ప్రశ్నలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్, ఒకసారి నాకు మైక్ ఇవ్వరా కిరణ్? ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ లైఫ్లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఎప్పుడండి? ఏది మీ లైఫ్లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఏ మూమెంట్? పెద్ద కాంప్లికేషన్ సో అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా లైఫ్లో మీకు? ఉంటాయి కదండి, టైం టు టైం. బట్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనిపించింది అంటే మీరు డైరెక్ట్ గా అడగట్లేదు, ఏదో కొంచెం నేను డైరెక్ట్ గానే మీ స్టోరీలో లవ్లు ట్విస్ట్ ఎలా అయిపోయిందో అలా కాకుండా స్ట్రైట్ గా అడుగుతున్నాను ప్రశ్న. ఇటు చూసి చెప్తే కాంప్లికేటెడా క్యాప్చర్ చేయడానికి? ఓకే, అటు చూసి చెప్తాను. మీ క్వశ్చన్ ఏంటి, నా లైఫ్ లో ఎప్పుడైనా లవ్ లో కాంప్లికేషన్స్ ఉంటాయండి? అందరి లైఫ్ లో ఉంటాయి, అందుకే సినిమా తీసాం. ఓకే, 1, 2, 3, 4 దగ్గర ఎక్కడో చోట వస్తుండొచ్చు డెఫినెట్లీ. మాకు లక్కీలీ ఆ స్కిల్ ఉంది కాబట్టి మేము సినిమా తీసాం. కొంతమంది పుస్తకాలు రాస్తారు. ఆయన ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ అడగలేము కదా మేము, బేసిక్ వెరీ కాంప్లికేటెడ్. అడగొచ్చా? లేదులేండి, నేను మాలలో ఉన్నట్టున్నారు. మేము కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు లవ్ గురించి కాకుండా కెరియర్ గురించి? నా లైఫ్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఈ సినిమా తీయడమేనండి. సినిమా తీయడమే కాంప్లికేషన్. తీసిన తర్వాత అంత కష్టపడ్డాక ఇది థియేటర్ లో రిలీజ్ కాకపోవడం ఇంకో కాంప్లికేషన్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ Feb 14 కి రావడం ఇంకో కాంప్లికేషన్ అది. సో ఈ సినిమానే ఒక కెరియర్ విషయంలో పెద్ద కాంప్లికేషన్ అండి. ఓకే, రాణా గారి లైఫ్ లో కాంప్లికేషన్స్ ఐ డోంట్ థింక్ సో వచ్చుంటాయా? వస్తుందని మీరు? మామూలుగా నేను మిగతా వాళ్ళకి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తానండి. కానీ ఈరోజు సిద్ధు గారు సడన్ గా ఇలా మాల్లో రావడం చూసి నేను ఎలా మాట్లాడాలో, ఎలా ఎంత రెస్పెక్ట్ఫుల్ ఉండాలో తెలియక కాంప్లికేషన్ లో ఈ రోజు నేను ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, నాకు యాక్చువల్లీ ద మోస్ట్ కాంప్లికేటెడ్ డే ఫర్ మీ. బేసిక్ వాళ్ళు కూడా ఎన్ని ప్రశ్నలతో వచ్చారంటే అడిగామని వాటన్నిటిని దాచేసుకుంటున్నారు వాళ్ళు. ఆ ట్విస్ట్లు టర్న్లు మీ జీవితంలో కూడా అడుగుదాం అనుకున్నారు. బట్ అడిగే క్వశ్చన్ లో నిజాయితీ ఉంటే ఎవరు భయపడట్లేదు. ఒక పని చేద్దాం, మనం ఫస్ట్ మాట్లాడదాం. ఇక్కడ నుంచి రవికాంత్ గారి దగ్గర నుంచి మీరు హ్యాపీగా మీడియాని అడ్రస్ చేస్తూ ఇట్స్ కాంప్లికేటెడ్ గురించి ఏం మాట్లాడాలో మాట్లాడండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ వచ్చినందుకు మా సినిమాని ప్రమోట్ చేయడానికి. మీ క్వశ్చన్లు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. మీ స్పీచ్ అయిపోయిందా? ఇన్ఫర్మేషన్ లో ఉంది ఇది. స్పీచ్ మాట్లాడట్లేదు, సినిమా గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. డైరెక్ట్ క్యూఎండ్లోకి వెళ్ళిపోదామా మనం? సినిమా అదే కదా, స్పీచెస్ ఉన్నాయి. శేఖర్ గారి డిమాండ్ మీద స్పీచెస్ డెఫినెట్ గా ఉన్నాయి. యా, స్పీచ్. ఇప్పుడు ఏముందండి అంటే ఆల్రెడీ ఇది ఓటీటీలో వచ్చింది సినిమా, ఇప్పుడు థియేటర్లో వస్తుంది. మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో. సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుందని ఒక ఫీలింగ్ ఉంది. సో Feb 14 నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా. జనాలందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నా. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అంతే, దాని గురించి ఎక్సైటెడ్ ఉంది నా. పర్ఫెక్ట్, నేను కూడా స్క్రీన్ మీద చూడడానికి ఎక్సైటెడ్. సిద్ధు గారు? స్పీచ్ ఏం లేదండి, ఆల్రెడీ సినిమా వచ్చేసింది. ఎప్పుడు అందరూ చూస్తారు, స్పీచ్ ఏమంటారు? స్పీచ్ లేదు అనమాట ఆయన ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి. రాణా గారు? అంటే ఏమేనండి, నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది. ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయనన్నారు ఇంకో సినిమా. సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఐ థింక్ Feb 14 ఇస్ ద రైట్ డేట్. కరెక్ట్ కాదన్నా? ఇంకో మైక్ ఇవ్వండి. ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది. ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. సరే ఫైనల్లీ అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ లో పోగొట్టేలా ఉన్న బ్రో. అంటే బేసిక్లీ దేర్ ఆల్ యూస్ టు ఎంటర్టైన్మెంట్ బ్రో. ఒక మెటీరియల్ అది ఓకే అండి, మనం ఇక మీరేమైనా అడగలిగితే అడగడానికి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ సార్. యాక్చువల్గా ఇది రిలీజ్ ఎందుకని అడుగుదాం అనుకుంటే మీరే చెప్పారు ఈ అప్లికేషన్ తోటి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆబ్లిగేషన్ అది లవ్ అండి. మీకు ఆబ్లిగేషన్ నాకు అర్థమైందా? అది యాక్చువల్లీ లవ్. మీరే చెప్పారు అప్లికేషన్ అని. లేదండి, లవ్ అండి. అది లవ్ తో నాకు ఒకటే ఈ టైటిల్ ఐడియా ఎవరిదని? ఈ టైటిల్ ఐడియా అండి, ఒక టైటిల్ పెడితే పెట్టనివ్వలేదండి మమ్మల్ని. సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ చెప్పండి. అది ఇదే ఈయన పెట్టేదండి. ఇట్స్ కాంప్లికేటెడ్ అని యాక్చువల్లీ. అవును, అదే ఏ టైటిల్ గురించి చెప్పకూడదండి. అది చెప్పకూడదండి, అది చెప్తే కొడతారు. ఆ టైటిల్ గురించి కొడతారు. అది కాంప్లికేటెడ్. అది కాంప్లికేటెడ్. మీరన్నా కూడా మీ మీదకి వస్తారు. సో అది మీకు కాంప్లికేటెడ్. అందుకే దాని గురించి మాట్లాడకూడదు మనం. దీన్ని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఇంతకు ముందు ఓటీటీకి వెళ్ళిపోయినా
ఇప్పుడు మా టచ్ జగదీశన్ జగన్ ఎంఆర్ఓ జగదీశన్ రిలీజ్ చేయడం అలాంటి ఏమైనా చేసుకోవచ్చంటారా? అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది, లేకపోతే మామూలుగా ఉండేది. సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్లు అయిపోతూ ఉంటాయి. బట్ నో అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్, ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్. అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఒక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది ఓవర్ ద ఇయర్స్ ఇంకా అర్థం అవుతూ ఉంటుంది. ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ఎమోషన్. సో ఐ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యాస్ వీళ్ళు తీసుకునే టాపిక్కే ఇట్స్ అ థింగ్ దట్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ ఆన్ యూ. ఫస్ట్ టైం మిస్అండర్స్టూడ్ అయినా సెకండ్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనే నమ్మకంతో వేర్ హియర్. ఆల్రెడీ ఓటీటీలో ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నది రీ రిలీజ్ అని ఈ మధ్యన కొత్తగా చేస్తున్నారు కదా పెద్ద అంటే అది ఒకళ్ళు కూర్చొని చూడొచ్చు అండి, అందరూ కూర్చొని కలిసి నవ్వుకుని. ఇది ఓటీటీ రీ రిలీజ్ అనమాట. ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి, యాక్చువల్లీ రీ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఇదే మొదటిసారి రిలీజ్. దీనికి యాడ్ చేశారా? ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి, ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా పడుతుందని చేయాల. టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసాను. టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది భయ్య? ఈ సెన్సార్ ఒప్పుకోలేదండి. సెన్సార్ ఒప్పుకోవాలి, చాలా మంది గొడవలు పెట్టారు. ఎందుకు మార్చాల్సి? అది నాకు తెలియదండి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, మీరే చెప్పారు. ఎవరో ఏదో అన్నారు ఆయన ఫేస్ జూమ్ చేయండి. నాకు సంబంధం లేదు, ఆ టైటిల్ మీరే చెప్పారు. రిలీజ్ లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అందరూ అక్కడ సెన్సార్ బోర్డు ఉంటుంది సార్. అది ఏందండి, కృష్ణ అనేది లీలా సినిమా పేరు, ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇష్ట కాంప్లికేటెడ్ అని టైటిల్ వాన్స్ రిలీజ్ చేస్తున్నాం, పెద్ద మ్యాటర్ అది. అంతే నేను అందరూ దాన్ని ఏదో ఒక సెన్సార్ వాళ్ళు చెప్పారండి మీకు ఆ టైటిల్ వద్దు అని? మెటీరియల్ ఎంతసేపు లాగుదామో అంతసేపు చూస్తున్నా నేను కూడా, నువ్వు ఒకటివి. సారీ, అంటే సెన్సార్ వాళ్ళే ఆ టైటిల్ పెట్టొద్దు అన్నారా? టైటిల్ గురించి రవికాంత్కి తెలుసు ఎందుకు మారిందో, నాకు జెన్యున్ గా తెలియదు. అంటే ఆల్రెడీ ఓటీటీలో ఫేమస్ అయిన టైటిల్ అది, అట్లాంటి టైటిల్ మీరు మార్చినప్పుడు దానికి పర్టికులర్ గా ఒక రీజన్ లేదు. ఇది అప్పుడే లాక్డౌన్ అప్పుడే బేసిక్లీ టైటిల్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది గొడవ చేశారు. అది మా ఉద్దేశం కాదు, అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరిచింది కాదు. సో అది గొడవలు జరిగినప్పుడు మేము ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు, ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను. సరే ఇంకెలాగో జనాలు చూస్తారు సినిమా, ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు, ఈ శాటిలైట్ అవి అవ్వాలంటే. సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఆ ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ షూట్ కూడా అవుతుంది మాకు. సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ చేయించాం అంతే. అయితే స్టోరీ పరంగా మీ లైఫ్ లో ఏమైనా 3-4 లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటండి? అందరికి అవుతాయండి కదండి పెరిగినప్పుడు. ఇంకా అదేమి ఒక స్టోరీ తీసింది కాదు. అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ, మా డైరెక్షన్ టీంతో డిస్కస్ చేసినప్పుడు కానీ, రానా చేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ, సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది. సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం. ఆ 3 స్టోరీల్లో వాళ్ళిద్దరు ఏవని అలా పిన్ పాయింట్ చేయలేమండి. అంటే మాకు క్రియేట్ చేసింది, అంటే మాకు లైఫ్లో జరిగిన యాస్టీస్ రాసాం కదా. సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి, అందుకనే యాస్టీస్ రాయలేం. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం. సిద్ధు గారు అయితే యాక్చువల్లీ మాలలో వచ్చారు, మేమేం అడగాలో కూడా మైండ్ బ్లాక్, మిమ్మల్ని మాలలో చూడగానే చాలా అడగాలనుకున్నాము. నాకే కదా వాళ్ళకి కూడా అయింది. సో మీరు అడిగే క్వశ్చన్లో తప్పేం లేకపోతే నేను మాలేసుకుంటేమో వేసుకోకపోతే. అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా? 3 స్టోరీస్లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి? అదేనండి రవికాంత్ చెప్పినట్టు వద్దులేండి చెప్పొద్దు. అదేం లేదు, అలా ఏం లేదు. నో నథింగ్. రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి అలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి. ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. సొసైటీలో జరుగుతుంది చూసినా, మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుంది చూసినా కూడా. రవికాంత్ గారు సార్ దీన్ని థియేటర్కి మార్చినప్పుడు రీఎడిట్ చేయడం కానీ దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం? లేదండి, అదేం లేదు, ఏం జరగలేదు. సినిమా రానా గారు, సిద్ధు గారు, రానా గారు సార్ యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట విడుపులా రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్
అంటే సాధారణ హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు, కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము. బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు. మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే నాకేం అలా అనిపించట్లేదు సార్. జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లే గుర్తుకొచ్చినట్టుగా అనిపించింది. అవునా, ఓకే. మీకు సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరుగా ఉండొచ్చా? వేరేనండి. ఓకే ఓకే. సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా, మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్లుగా కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సినిమా? సార్ Release. ఒక సినిమా రిలీజ్, అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్, ఓవర్సీ రిలీజ్, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదండి ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి. అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా ఉన్నాం. సరే, అంటే లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో, అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఎమోషన్స్, అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యువర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరేమైనా మిస్ అయ్యాను అనుకున్నారా సార్ ఈ సినిమా అంటే చేయకపోవడం వల్ల? అంటే మీరేమైనా చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్? ఆ టైం కల్లా నాకు వయసు దాటేసానండి. ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకి నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి, అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు అలా జరిగింది. అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 yearsగా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్. తెలుసుకున్న విషయం ఏంటంటే మనోడు చాలా ఇంట్రెస్టింగ్ కథలు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అన్నీ కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ. ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందుకు ప్రొపెల్ చేస్తాడని. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి. ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ టు పికప్ అ న్యూ స్టోరీ, ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది దాంట్లో. అందరికీ ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్నిసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో రానా ఏం చేస్తాడంటే, ఈ కథ డెఫినెట్గా నేను చెప్పాలి, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని డిసైడ్ అయిపోయి, ఎవరు చెప్పితే నేను చేసేస్తాను ఈ సినిమా అంటాడు రానా. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ నాట్ దట్. కృష్ణ అండ్ హిస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్. ఓహో, ఇంకా అది వెళ్ళిపోయింది. ద బర్డ్ ఇస్ అవుట్ ఆఫ్ ద కేజ్. కృష్ణ ఇట్స్ కాంప్లికేటెడ్ ఏంటంటే, నేను రానాకి వెళ్ళి కథ చెప్తే తను దీన్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు ఆ చెప్పింది కదా. బికాజ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మోర్ ఆర్ లెస్ ఇది జరుగుతుంది ఎక్కడో. ఆల్రెడీ ఒకళ్ళతో మనం కమిట్ అయ్యి ఉన్న తర్వాత ఇంకొకళ్ళ మీద ఎక్కడో ఒక అట్రాక్షన్ రావడం, అంటే ఫీలింగ్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఫీలింగ్తో నువ్వు ఏం చేస్తావు అనేది సెకండ్ క్వశ్చన్. సో సినిమాలో మేము అది కూడా ఆన్సర్ చేసాం. సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయింది రానాకి కథ, దట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. మీరు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఈ సినిమాని ఫస్ట్ థియేటర్కి రిలీజ్ చేద్దామనే చేస్తున్నారు. తర్వాత అనుకోని పరిస్థితులు, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది థియేటర్ రిలీజ్ చేయడానికి? దీనిలో ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎమోషనల్ కనెక్టెడ్? అంటే ఒకటండి, ఐ థింక్ ఎవ్రీ 2 years సంబడి కెప్ట్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్. అంటే సోషల్ మీడియాలో వి కెప్ట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ టైమ్. అంటే అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డేస్ అప్పుడు, ఒక వ్యాలంటైన్స్ డే, ఎవ్రీ టైమ్ దేస్ అ డిస్కషన్ అబౌట్ లవర్స్ ఆర్ సమ్ లవ్ స్టోరీ రిలీజెస్. ప్రతిసారి ఈ సినిమాని తేవడం, ఈ మీమ్స్ బయటకు రావడం. సో ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ వన్ డే కలిసినప్పుడు వీ సెడ్ ఓకే, షల్ వి డూ దిస్ అంటే ఇట్ రియలీ హ్యాపెండ్ అట్ ద విఫ్ ఆఫ్ ద మూమెంట్. అంటే నిజంగా అడిగిన అంత క్విక్గా వి సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్. అండ్ వ్యాలంటైన్స్ డే వాజ్ రైట్ అరౌండ్ ద కార్నర్. సో ఐ థాట్ ఇట్స్ అ రైట్ డే టు పుట్ కాంప్లికేషన్స్. అయితే రానా గారు ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే టిల్లు కంటే ముందు సినిమా ఇది. అప్పటికి సిద్ధు మీద మీకు నమ్మకం లేక థియేటర్కి వెళ్ళి రిలీజ్ ఎందుకు అని ఆగిపోయారు అనుకోవచ్చా?
లేదు, లేదు, theatre I'll లకి answer- సినిమాల మీద I'll- నమ్మకం లేకపోతే భాస్కర్ ఐ ఆన్సర్ దిస్ అదే కాదు ఐ ఆన్సర్ ద క్వశ్చన్ అండి. సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయి మేము యూట్యూబ్ మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడెప్పుడు అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది. దాంట్లో May 1st రిలీజ్ డేట్ వేసి మేము టీజర్ వదిలాం. థియేట్రికల్ రిలీజ్ కి May 1st అని డేట్ వేసి వదిలాం మేము. సో అదే తనకేం నా మీద నమ్మకం లేకపోవడం ఆ కాన్సెప్ట్ లేదు. ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆన్సర్ దిస్ బికాస్ యూ షుడెంట్. అలాంటిది మనిషి అసలు వేరేలాగా ఉన్నాడు అసలు ఆయన. అలాంటి సో May 1st అని మేము డేట్ వేసి మేము రిలీజ్ చేసాం. March 10th లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది, ఏం చేయాలి దీన్ని అంటే లేదు ధైర్యం చేసేద్దామని. ఇన్ఫ్యాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్ అండి. సినిమా ఆ రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్. తీసిన నంబర్కి థియేటర్ మేము చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. థియేటర్లో 200% దానికి ఒక 5-6 times వచ్చేది. బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్. దట్స్ ద రియాలిటీ. రానా గారు హాయ్. రానా గారు హాయ్ హాయ్. సారీ ఆఫ్టర్ హిమ్ సార్. సారీ. ఓకే. So I was following a lot of content from this movie. Sorry, hi. So మీరు చెప్తా ఉన్నారు సురేష్ బాబు గారు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు హీ వాజన్ క్వైట్ షూర్ వెదర్ టు మేక్ ఇట్ ఆర్ నాట్. అండ్ షూటింగ్ టైంలో కూడా మీరు అంతా ఒక పార్టీలో చేస్తుంటే ఇంట్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గెటింగ్ మేడ్ అన్నారు. సో 5 years ఆఫ్టర్ సురేష్ బాబు గారు ఇలాంటి మూవీకి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో తను ఆర్ మీదే కాల్ మొత్తం? See, I think for everyone in life, there's a generational change. And I think when in life, I think this is the first group of youngsters he met, and he started seeing cinema very differently. And he appreciates it over time in terms of what it is. Yeah, easy appreciating. So whether అంటే ఇప్పుడు అలాంటి Yeah. సినిమా ఆయన ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. అది Okay. it's up for guesses, but Yeah, and again, you told you did budget in a very less budget. You finished this movie. So ఇప్పుడు మళ్ళీ తీస్తే సార్ యాక్చువల్లీ 2020 ముందు అందరం తక్కువ బడ్జెట్ లోనే ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు ఇప్పుడు చేయగలరా సడన్ same గా budget ఏదో లో అని? చాలా వేరేగా అనిపిస్తుంది. బట్ ఫ్యూ ఇయర్స్ అగో ఎవ్రీథింగ్ యూస్ టు బి మచ్ మోర్ కంట్రోల్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్. సో ఇప్పుడు సీక్వెల్ తీస్తే సేమ్ బడ్జెట్ లో చేయగలరా? లేదండి. బడ్జెట్ అన్న సిద్ధు గారి రెమ్యూనరేషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుందండి. 7G బృందావన్ కాలనీ కానీ ఆరెంజ్ కానీ వేరే వైబ్స్ వస్తున్నాం థియేటర్స్లో. వాళ్ళు కమ్యూనిటీ వాచ్ అంటారు కదా, అది ఒక నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ కనిపిస్తుంది. మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు February 14th థియేటర్లో ఆడియన్స్తో కలిసి సినిమా చూడటానికి వెళ్తున్నారు? అది ఆ విషయం నాకు ఇంకా తెలియదండి. బట్ నేను వెళ్తానో లేదో అనేది మీరు కోరుకుంది అదే కదా, ఏంటంటే? థియేటర్లో చూడాలని. నా థియేటర్లో జనాలు చూడాలనేది నా కోరికండి. జనాలతో పాటు చూడాలని ఏం లేదా మీకు? అది సెకండరీ డిస్కషన్ సార్. ఫస్ట్ నాకు థియేటర్లో ఈ సినిమా చూడాలి అనేది నాకు స్ట్రాంగ్గా నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. నేను ఒకరోజు రానని అడిగాను. 100% చేద్దాం ఇది రిలీజ్. అండ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది. దట్స్ అ గ్రేట్ డేట్ ఈ సినిమా రిలీజ్ చేయడానికని. అందుకు మేము రిలీజ్ చేసాం. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ ఎక్సైటెడ్ దట్ మేము సినిమాలో ఆ రోజు ఓటీటీలో చూసినప్పుడు కొన్ని ఫీలింగ్స్, కొన్ని డైలాగులకు కానీ వీటికి కానీ థియేటర్స్లో జనరల్గా ఇట్లాంటి డైలాగులకి వాటికి రియాక్షన్లు వస్తాయని నాకు తెలియదు. యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అన్ ఆడియన్స్ తెలుసు. బట్ యాజ్ అ రైటర్ ఆర్ యాక్టర్ నాకు తెలియదు. బట్ మొన్న రీసెంట్గా మళ్ళీ మేము సినిమా కూర్చొని చూసినప్పుడు ఈ డైలాగ్ అరుస్తారేమో, ఈ డైలాగ్ విజిల్ పడుతుందేమో, లేకపోతే ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతారేమో, ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎనర్జీ బాగా లో అయిపోతుందేమో, అలాంటివో కొన్ని అనిపించి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దట్. సో రవికాంత్ గారు సార్ అంటే సార్ ఇంటర్వ్యూ చేయకండి మేడం. నేను మాట్లాడుతుంటే మీరు ఎలా కంటిన్యూ చేస్తారు? ఇట్స్ కాంప్లికేటెడ్. రవికాంత్ గారు సార్, మీరు ఒక సీన్ మీ ఇన్స్పిరేషన్ అన్నారు. అంటే తాగి గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటం అని సిద్ధు గారు అన్నారు. నిజమే, దాని గురించి సీన్ కాదండి, జస్ట్ ఐడియా వచ్చినప్పుడు. అది మీరు చేశారు రియల్ లైఫ్లో? ఐడియా వచ్చింది ఏంటంటే అసలు నాకు ఎందుకు ఇద్దరిని ప్రేమించకూడదు అని ఒక ఐడియా, ఒక థాట్ వచ్చింది. ఆ ఫోన్ కాన్వర్జేషన్ మీకు జరగలేదు ఎప్పుడు? ఏ కాన్వర్జేషన్? ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, సిద్ధు చేస్తారు అంటే ఫోన్ చేసి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని రమ్మంటారు. కృష్ణ అండ్ లీలాలో చూసాం ఫోన్ కాన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. లేదండి, అలాంటివి ఏం జరగలేదు. అలాంటివి ఏం జరగలేదు. జస్ట్ ఒక థాట్ వచ్చింది, అంటే ఇద్దరు ఎందుకు ప్రేమించకూడదు అని. అంత దాని నుంచి పుట్టిన కథ అది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. రానా గారు. అయితే సిద్ధు గారు ఇప్పుడు మాట్లాడుతూ Feb 14th అనేది కరెక్ట్ టైం అనుకుని రిలీజ్ చేస్తున్నామన్నారు. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా ఇద్దరు ముగ్గురిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, 1 by 1 చేయడం కావచ్చు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం చాలా ఇష్యూస్లో కూడా చూస్తున్నాము. సో మీరు వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తున్నారా, 3-4 లవ్ చేయండి అని? మేడం ఇప్పుడు ఎవరు ఏది చెప్తే ఎవడు వినేటట్టున్నాడు, బయట ఎవడి ప్రోగ్రాంలో వాడు ఉన్నాడు. మా సినిమా ఏదో తీస్తే అది ఈ సినిమాకి ఇది రైట్ డేట్ ఏమో అని అనిపించింది మాకు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డేట్ అదే కాబట్టి అంతా ఈ సినిమా చూపించిన మెసేజ్ అసలు ఎవడి మాట ఎవడు వినేటట్టున్నాడండి బయట ఇప్పుడు.
రానా గారు. ప్రోగ్రామ్ రాణాబాబు రానాబాబు చెప్పు ఇప్పుడు ఐ టెల్ యూ ఇప్పుడు మీరు నార్మల్గా మీరు గతంలో ఎంకరేజ్ చేసిన ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిల్మ్కి కంప్లీట్గా క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెంట్. 35 కానీ లేకపోతే అంతకుముందు మీ దగ్గరకు వచ్చినవి ఏవైనా కూడా ఇప్పుడు ఈ సినిమాని మీరు ప్రత్యేకంగా మళ్ళీ థియేటర్ డైరెక్షన్ వైపు ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ సార్? అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్పోకెన్. అంటే ఒక సినిమా దేస్ అన్ ఇండిపెండెంట్ వ్యూయింగ్ అండి, అది యూ కెన్ గెట్ ఎంటర్టైన్డ్ సమ్ టైమ్స్. బట్ ఒక కమ్యూనియల్ వ్యూయింగ్లో దేస్ అ లాట్ మోర్ దట్ there's a different way you react. So I think our excitement we missed because of the timing of the pandemic and other things, and I think over time this is a fun time to see it again. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మీరు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు దిస్ హ్యాస్ బీన్ ఆన్ టాప్ ట్రెండింగ్ ఇన్ ది కంట్రీ ఎట్ ద టైమ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఇప్పుడు అంత రెస్పాన్స్ థియేటర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే మూడ్లో ఉన్నారా మీరు? అంటే I'm just అంటే whoever watches it, I'm just hoping that they get excited more than what they saw it before. ముందు రోజులైనా నెట్ఫ్లిక్స్లో కానీ ఆహాలో కానీ దీన్ని వాళ్ళు మ్యూట్ చేసేస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఇల్లీగల్, వాళ్ళు చేయరు అట్లా, మనం అగ్రిమెంట్ సైన్ చేసిన ముందే. తర్వాత ఓటీటీ టైంలో లేని అబ్జెక్షన్ టైటిల్ మీద ఇప్పుడు ఎందుకు కొత్తగా రైజ్ అయ్యింది? అంటే అప్పుడు ఓటీటీ వల్ల అబ్జెక్షన్ అప్పుడు రేజ్ అయిందండి, సో దాంతో ఇలా కాంప్లికేట్ చేయాల్సి వచ్చింది మా లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. రానా గారు, యా హై, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో యాక్చువల్గా ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నది బాగా జనాలకి రీచ్ అయింది. మీరు ప్రాంక్ కాల్, అందరూ టేబుల్ దగ్గరకు వచ్చి ఒక ప్రాంక్ కాల్స్ చేయడం వల్ల, అది రియల్ కాల్ అండి, అది ప్రాంక్ కాల్. లైక్ ఇలా కాల్స్ చేసి మాట్లాడారు కదా, రియల్ కాల్సే. సో ఆ కన్వర్సేషన్ ద్వారా ఏంటి ఇది ఎక్కడో చూసింది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. హూస్ థాట్ ఈస్ దట్ ఆ కన్వర్సేషన్స్ అన్నది? Yeah, actually, marketing team for this film, they came up with a bunch of ideas. ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీమ్ వేర్ డూయింగ్ 2 గుడ్ జాబ్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీ షో కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు ప్రెస్ మీట్కి కూడా ప్రెస్ ఇంటరాక్షన్ ఐ లవ్ యూ టూ అని చెప్పి పెట్టడం, ఇవన్నీ సో చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, వాళ్ళకి చెప్తాను నేను. మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పనిచేయరు సరిగ్గా. సో థ్యాంక్ యూ. ఎడిట్ చేసి పెట్టండి, వాళ్ళకి పర్సనల్గా ఇస్తా క్లిప్. ఆల్ ది వెరీ బెస్ట్ Thank you. ఫర్ ఎవ్రీవన్. రానా గారు హై సార్, చెప్పండి. దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్, మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో, అట్లా సీజన్ జరిగిపోయిందండి నా సో లైఫ్ లో. ప్రెసెంట్ అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. లేదు సో ఆ సార్, సీజన్ లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు ఇది చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా, నాకే తెలియదు ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే, ఇంకోటి అడుగుదాం. మీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సార్. కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. అనిపించే ఉంటుంది, ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్, ఏంటి రాదు? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది. మ్యారేజ్ సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాలో చూస్తే థాట్ వచ్చింది, అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుంది అనిపించిందా? లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి. కాంప్లికేటెడ్ 2 సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, డన్ సార్. రవికాంత్ ఫోటోలు Ravikant garu. Hi. Yeah, hi. I'm Kausalya. We used to chat in the Instagram. Okay. Anyway, so actually realism ni poetic narration ni mix cheyagala, Medhavi, you are the current generation Medhavi anachu in the storytelling lo. కరెంట్ జనరేషన్ మేధావి అంటే Realism ni
you mix realism and poetic narration so well Thank you, that I thank am you so saying much. you are Medhavi and చెప్తున్నా. థ్యాంక్ యూ And like Bubblegum and your movies, whatever you wrote, are really Thank you. good. So, నాకు మీకు అండ్ సిద్ధు గారికి ఒక క్వశ్చన్ ఉంది. Do you really think a man or a woman ఒకే టైంలో ఇద్దరిని లవ్ చేస్తారంటారా? You know, there are no rules, there are no laws, you are living in utopia. No one is questioning you. Is it possible to devote yourself to two people at the same time? నేను చెప్తాను ఆన్సర్. ఒకసారి నాకు ఆ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది ఒకసారి ఇక్కడ. అంకుల్ మీరు కూడా మీరు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించారా? ఎక్కువ ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి అంకుల్. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు, ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు మీరు చెప్పండి, మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు 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 చేస్తే అవుతున్నారు మీరు చూడండి, మీరు కలద్దలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం వల్ల. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో I'm asking about, devotion, even romantic, sexual intimacy, everything. అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. అందులో మనం మాట్లాడలేము, అది వెరీ పర్సనల్ ఎవరికాళ్ళకి. బట్ Your opinion. నా ఒపీనియనా ఎరకాటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్ అది కూడా. Sidhu garu, you are also a writer, that's why I want to know more from you. చెప్పండి. Yeah, same అదే question. క్వశ్చన్గా సారీ చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినా. అదేంటో Okay. చెప్పరా? So we are living in utopia. No one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time, like devotion kind of love, Yes. sexual, everything? Yes. Absolutely. Rana sir, this is Prajavani. సార్, కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరెందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్, మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? ఎందుకు సార్ రానా సార్ని చూపించారు? అదే నాకు అర్థం కాలేదు ఎందుకన్నా. అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. రానా గారు, దిస్ ఈజ్ రానా. ఓకే, హాయ్. దిస్ ఈజ్ రాణి Hi, ఫ్రమ్ Andy. తెలుగు సండే మ్యామ్. సారీ సార్. ఇందాక సిద్ధు గారు చెప్పినట్లు ఏవైనా కొత్త స్టోరీస్ కానీ కొత్త టాలెంట్ని కానీ తీసుకురావడంలో రానా ది బెస్ట్ అండ్ ఫస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కానీ ఇంకా కొత్త హిడెన్ టాలెంట్స్ని కానీ ఇంకేమైనా దాచిపెట్టి ఉంచారా? అంటే ఏం లేదు, దట్స్ మై జాబ్ హియర్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్, ద జాబ్ ఇన్ ది స్టూడియో ఇస్ టు మేక్ షూర్ కొత్త కథలు అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టోరీ టెలర్స్ కమ్, అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఐ డూ. దట్స్ ఆల్. యాక్చువల్గా ఏదైనా స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది సార్? నెరేషన్లోనా లేదంటే ఏదైనా పర్టికులర్లీ ఒక పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకుంటారా? అంటే ఫర్ మీ ఈ వై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అసలు ఈ కథ చెప్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ మై ఫస్ట్ రీజన్ వై ఐ విల్ డిసైడ్ టు డూ అ ఫిల్మ్ ఆర్ నాట్. ద సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు జరుగుతున్న ఒక సర్టన్ కాంటెక్స్ట్లో ఐ ట్రై టు ఫైండ్ అ న్యూ స్టోరీ. ఇప్పుడు అది అరుదుగా చెప్పే సినిమా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలియని ఒక కల్చర్ గురించి మాట్లాడే ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ ట్రై టు ఫైండ్. ఐ థింక్ సినిమా అనేది యూ నీడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ ఐ ట్రై టు సర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ. రానా గారు, ఎక్కువ మీరు ప్రజెంట్ చేసిన సినిమాల్లో కానీ లేదంటే మీ షోస్లో సంబంధించిన ప్రెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఎప్పుడు కనిపించబోతున్నారు? ప్రెస్ మీట్ ఎప్పుడు రానా నాయుడు ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్ట్రీమింగ్? అది ఇంకో మొన్నే ట్రైలర్ డ్రాప్ చేసామండి అట్ ద నెట్ఫ్లిక్స్ ఈవెంట్. సీజన్ 2 విల్ కమ్ అవుట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్, అండ్ దాని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే ఆ టైంకి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఒక టీజర్ లాంటిది పెట్టి చూపిస్తాం. సో ఎప్పుడు ఉండొచ్చు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? అలా టైం అనేది కాన్స్టెంట్గా పెట్టుకోలేదండి. వన్ ఇస్ డన్ ఐ స్టార్ట్ ద నెక్స్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రానా గారు, యాక్చువల్గా మీరు ఒక ఫిల్మ్ స్కూల్ గారు రన్ చేస్తున్నారు. సినిమా ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా ఉంది, అది బయట కూడా ఇప్పుడు జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని సినిమాల్లో చూసి
బయట వాటిని అనుకరిస్తున్నా అదంటే వాళ్ళ మానసిక పరిణతిని బట్టి జరుగుతూ ఉంది. సో మీ దృష్టిలో సినిమా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఉందని అనుకుంటున్నారు? యాజ్ ఏ ఒక మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఫస్ట్ అండి అంటే ఐ విల్ టేక్ ఇట్ ది అదర్ వే రౌండ్. ఒక సొసైటీ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఎక్కువగా ఉందండి ఇప్పుడు. ఎర్లియర్ సినిమా అండ్ సొసైటీ వర్ లిటిల్ ఫార్ అవే. జరుగుతున్నవి మనం సినిమాలో చూసేవి వాజ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ ఈరోజు యూ కెన్ సీ అ లాట్ మోర్ జానరస్. ఇప్పుడు మనకి దగ్గరగా ఉండే జీవితాలు, జరిగే సంఘటనలు, యు ఆర్ ఏబుల్ టు టెల్ అ లిటిల్ మోర్. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వేరీ అని, ఒక క్లాసిక్ కమర్షియల్ సినిమా కాకుండా యూ హ్యావ్ థియేట్రికల్, యూ హ్యావ్ మెనీ జానరస్. ఇప్పుడు ఓటీటీ వల్ల ఇంకా వేరే కైండ్ ఆఫ్ కథలు చెప్పడం అవకాశం ఉంది. సో ఐ థింక్ నౌ ఇస్ అ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టైమ్ వేర్ బోత్ రిఫ్లెక్షన్స్ ఆర్ నీడెడ్. అంటే ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు బాలీవుడ్లో ఇలా యశ్ చోప్రా నుంచి వచ్చాయి, వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలాగా మన కలిసి ఉందాంరా కానీ ప్రేమి ఇలా యూత్ని టార్గెట్ చేస్తూ లవ్ స్టోరీస్ అలా వచ్చాయి. రీసెంట్ టైంలో ఎందుకు మీరు అంటే అలాంటి ప్రాజెక్టులు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మీ కొత్త జనరేషన్ వచ్చింది కదా, నాన్నగారు అంటే కొంచెం సైడ్ అయిపోయారు కానీ. అంటే ఒకటండి, వన్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నేను చేసే జానర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విచ్ ఇస్ వై ఐ డూ స్టఫ్ ఇన్ అదర్ కంపెనీస్. బట్ ఈ రోజు వాట్ ఈస్ దట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కవర్. అండ్ ఐ థింక్ రీసెంట్లీ విత్ సంక్రాంతికి వస్తున్నాం, దట్ జస్ట్ రీసెట్ ద టోన్ దట్ ఫ్యామిలీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనే స్టేట్మెంట్ బికేమ్ వెరీ క్లియర్. సో ఐ థింక్ విల్ కంటిన్యూ డూయింగ్ దట్. రానా గారు, దగ్గుబాటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఈగర్లీ వెయిట్ చేస్తున్న రిలీజ్లో నువ్వు నాకు నచ్చావు. మొన్న వెంకటేష్ గారు కూడా అన్నారు, మీ సినిమాలో ఏది రిలీజ్ సార్ అంటే నాకు నువ్వు నాకు నచ్చావు చేయాలని ఉంది, చేస్తే బాగుంటుందని. Surely, So ఏంటి సార్ surely, no, this is like ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు? done. We'll definitely pick it up. And ఇప్పుడు చెప్పారు మీరు, విల్ స్పీక్ టు ద వన్స్ ఇన్ దట్ గ్రూప్ అండ్ విల్ గెట్ ఇట్ అవుట్. మీరు బాహుబలిని పాన్ ఇండియా సినిమా చేయడంలో కానీ బౌండరీస్ దాటించడంలో కానీ చాలా కీ రోల్ పోషించారు అప్పట్లో. ఆ తర్వాత చాలా సినిమాలు వాటిని దాటి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు కొత్తగా అంటే మన తెలుగు సినిమా బియాండ్ ది బార్డర్స్, అది మీ ఫీలింగ్ ఏంటి? మీరు అప్పుడేమనుకున్నారు, ఇప్పుడు అచీవ్ చేసామని ఫీల్ అవుతున్నారా? ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది, వెళ్ళాలని ఫీల్ అవుతుంది. there's a lot more for us to go and conquer and we'll find it. రీసెంట్లీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయింది, అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటని మీరు ఎప్పుడో ఒకసారి ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అందుకే అంటే విత్ బాహుబలి ఇట్ వాస్ క్వైట్ క్లియర్ అండి దట్ ఇండియా అనేది ఒక సినిమాటిక్ నేషన్ కింద ఫామ్ అయింది. కథ ఎక్కడన్నా చెప్పొచ్చు, ఇండియా మొత్తం చూస్తుంది. బట్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్. అండ్ ఇప్పుడు గ్లోబలీ కొరియన్ సినిమా హ్యాస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు అక్రాస్ దేర్ లాంగ్వేజ్, కొరియన్స్ కాకుండా దేర్ ఆర్ ఏ బిగ్గర్ ఆడియన్స్ గ్లోబలీ ఫర్ కొరియన్ ఫిల్మ్స్ దాన్ కొరియన్స్. I think if India can also have that in the next couple of years, I think that will be our next stage that we will take. రానా గారు, సార్ ఇట్స్ కాంప్లికేటెడ్ గురించి మాట్లాడదాం సార్, ఇవన్నీ లేకపోతే ఒక సార్ ఎకనామిక్ టైమ్ స్టాక్ లాగా వెళ్ళిపోతుంది. రానా గారు, సార్ రీరిలీజ్ ట్రెండ్ అనేది ఎక్కువ నడుస్తుంది కదా ప్రెసెంట్. సో అంటే పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో జనాలు ఇప్పుడు థియేటర్స్కి వచ్చి అవి ఎక్కువగా చూస్తున్నారు. సో ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి అన్న థాట్, ఆ రిలీజ్లు వచ్చి జనాలు వస్తున్నారు అన్న థాట్ వల్ల మీరు ముందుకు వచ్చారా, లేదంటే ఓటీటీకి ఆపేది? యాక్చువల్లీ దిస్ వాజ్ అ వెరీ ఓల్డ్ ట్రెండ్ అండి. ఇట్ జస్ట్ లాస్ట్ సమ్ హీట్. అంటే మీకు నేను యాక్చువల్లీ ఒక రిలీజెస్లో ఎక్కువగా చూసిన ఒక సినిమా ఉంది నేను చిన్నప్పుడు. చోటా చేతన్ అని ఒక సినిమా ఉంటుంది, చిన్నారి చేతన్, ఒక 3D సినిమా, ఇండియా, అదే మలయాళం ఫిల్మ్ యాక్చువల్లీ. అది మెనీ రిలీజెస్ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒకసారి చూడడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ సా ఇట్. అండ్ ఆ టైంలో రిలీజెస్ వర్ క్వైట్ అ పాపులర్ థింగ్. సెకండ్ రిలీజ్ ఫిల్మ్స్ యూస్ టు డూ సెకండ్ రన్స్, థర్డ్ రన్స్, బికాజ్ అంటే శాటిలైట్లో ఒక చాలా గ్యాప్ తర్వాత వచ్చేవి. దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఇట్ వాజ్ అ నార్మల్ ట్రెండ్ మెనీ ఇయర్స్ అగో. ఇట్ జస్ట్ బికేమ్ అ ట్రెండ్ అగైన్. అండ్ ఇంతకుముందు అంటే ప్రింట్స్ చేసి ప్రింట్స్ పంపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ డీసీపీ అనేది ఇట్ కాస్ట్ మచ్ లెసర్, ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈజియర్. సో ఇట్ జస్ట్ బికేమ్ అన్ ఈజియర్ వే టు డూ ఇట్. అండ్ నాస్టాల్జియా అన్నది ఒక ఎమోషన్ అండి. అండ్ ఆ ఎమోషన్ యూ కెన్ relive that in cinemas again always. రానా సార్, ఎన్ని థియేటర్స్లో లాంచ్ చేస్తున్నారు? టికెట్ ప్రైజెస్ ఏముంటుంది, ఏమైనా తగ్గుతుందండి అంటే రిలీజ్ కాబట్టి? No, it will be a standard or a low basic ticket price. And the first round, each city will have about 5 screens each, and then we'll start scaling based on your interest and love. రానా సార్, సార్ ఇది నన్ను అలా ఫిక్స్ చేశారంటే వీళ్ళిద్దరు ఉన్నారు. సార్ ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ రిలీజ్ కాకుండా Feb 14th మీ లైఫ్లో స్పెషల్ ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, యాక్చువల్లీ
Feb 14th అనేది ఆ డే ఎలా పాస్ చేయాలో ఇప్పుడు ఇట్స్ మా వైఫ్ని కూడా ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తాను. ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాకి తీసుకెళ్తాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని చూడు ఎంత మంచివాడిని అయిపోయాను అని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో థియేటర్లో ఇట్స్ కాంప్లికేటెడ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఈ సినిమాని ప్రేమించేసాం అనమాట. ఇప్పుడు బొమ్మ పెద్దదైందని చెప్పాలా, సో పెద్దగా చూడొచ్చు అనమాట థియేటర్లో. సో హ్యాపీగా అందరూ కలిసి కూడా చూడొచ్చు. కలిసి బెలిసిగా చూడొచ్చు. లవర్స్ డే కాబట్టి హ్యాపీగా మీ లవర్స్తో ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి అనమాట.